Hi students, welcome to Vasudeva classes. Today's topic is company law, one of our favorite subject. Okay, fine, let us start. Company law main first chapter నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు కంపెనీ లా అంటే ఏంటి, దాని దాని ఇంట్రడక్షన్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి కంపెనీ లా 2 యాక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ కంపెనీ లా వచ్చేసి 1956, నెక్స్ట్ లేటెస్ట్ అమెండ్మెంట్ 2013. ఓకే, simple definition. Section 3 of 1 of the Companies Act 1956. పాత కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ ఫార్మ్డ్ అండ్ రిజిస్టర్డ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ అన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ. ఈ యాక్ట్ కింద ఏదే కంపెనీ అయితే రిజిస్టర్ ఉందో దాని కంపెనీ అని అంటారు. లేదా ఏ కంపెనీ రిఫర్స్ టు అన్ ఆర్గనైజేషన్ incorporated under the Companies Act 2013 or under any previous company law. Simple definition: a company refers to an organization incorporate under the Companies Act 2013 or under any previous law. ఇది సింపుల్ డెఫినేషన్. లేదా మీకు ఇంకా మైండ్ ఉంది, నేను ఇంకా గుర్తుపెట్టుకుంటా అంటే ఏ కంపెనీస్ అసోసియేషన్ ఆఫ్ మెనీ పర్సన్స్ who contribute money or money's worth to a common stock and employing some trade business. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి మనీని లేదా మనీకి వాల్యూ ఉన్న వాటిని లైక్ గోల్డ్ ఇవన్నీ బాండ్స్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టి ఒక కొత్త బిజినెస్లో కానీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేయడం, ప్రాఫిట్ని లాసెస్ని షేర్ చేసుకోవడం, దాని ద్వారా వచ్చే ప్రాఫిట్ని లాసెస్ని షేర్ చేసుకోవడం, అంతే. ఏముంది, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న మనీ లేదా మనీస్ వర్త్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయగానే ప్రాఫిట్ లాస్ వస్తుంది, ఆ ప్రాఫిట్ లాస్ని పంచుకుంటారు, అంతే. 2 షేర్స్ ప్రాఫిట్ అండ్ లాస్, ఫినిష్. ఇది కంపెనీ మీనింగ్ ఇప్పుడే చెప్పాను. వాలంటీర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్ విచ్ ఇన్వాల్వ్స్ క్యాపిటల్ దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్ కాల్డ్ షేర్స్. షేర్ అంటే ఏంటి, ఇప్పుడు క్యాపిటల్ 1 crore ఉంది, ఆ 1 crore షేర్స్ కింద డివైడ్ అవుతాయి, అంటే స్మాల్ పార్ట్స్లో డివైడ్ అవుతాయి, సో దట్ అవి అమ్మడానికి ఈజీగా ఉంటాయి. ఇప్పుడు 5,000 రూపీస్ పెట్టి ఎవడు 500 పెన్స్ కొనుక్కోడు, 1 పెన్ అమ్మితే కొనుక్కుంటాడు. కానీ ఒకే పర్సన్ 5,000 పెన్స్ కొనుక్కోండి, 5,000 రూపీస్ పెట్టి 5,000 పెన్స్ కొనుక్కోండి అంటే ఎవడు కొనుక్కోడు. ఏం పని, ఒక పర్సన్ 5,000 పెన్స్ ఏం చేసుకుంటాడు? అదే మీరు 10 పెన్స్ చెప్పుకున్న కానీ 2 పెన్స్ చెప్పుకున్న కానీ అందరూ కొనుక్కుంటారు. ఇలాగే ఇది కూడా, ఒకే పర్సన్ అన్ని షేర్స్ కొనుక్కోడు. ఒకవేళ అదే కంపెనీ లాస్ వచ్చిందనుకో, వాడు పెట్టిన డబ్బులు మొత్తం పోతాయి. అందుకనే షేర్స్ని స్మాల్ అమౌంట్స్లో అమ్ముతారు, సో దట్ ఈవెన్ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా కొంతమంది పర్సన్స్ ఎండ్ అయ్యొచ్చు. లేదా అది మొత్తం ఒకటి కొనుక్కున్నారు అనుకో, కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ రిస్క్ ఇవ్వచ్చు. అది మ్యాక్సిమం ఎవరు ఎక్కువ కొనుక్కోరు, సో అందుకనే స్మాల్ పార్ట్స్లో డివైడ్ చేసి షేర్స్ కింద అమ్ముతారు. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కంపెనీ. నేను లాంగ్ ఆన్సర్స్లోకి వెళ్తా, బెటర్, ఎందుకు స్లో చేయడం. లాంగ్ ఆన్సర్స్లోకి వెళ్తే ఇవే షార్ట్లో కూడా ఉండే, అందులో కొంచెం డీటెయిల్గా చెప్పుకోవచ్చు మనం. ఫైన్. కంపెనీ మీన్స్ చూసాం, వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. ఓకే, డెఫినేషన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇది 1956, 2013 ప్రకారం ఇది. లేదా ఇంకొక డెఫినేషన్ పెట్టండి, ఒకవేళ మీకు పర్సన్ నేమ్స్ గుర్తుండకపోతే జస్ట్ లీవ్ దెమ్. నేమ్స్ గుర్తులేకపోతే రాయద్దు, గుర్తుంటేనే రాయండి, అది కూడా మీరు పర్ఫెక్ట్ డ్యామ్ షూర్ అంటేనే రాయండి. A company is an artificial person created by law, have separate entity with a perpetual succession and have a common seal. Okay, common seal is nothing but a stamp, అంటే సిగ్నేచర్ చేయడానికి ఒక స్టాంప్ లాగా యూజ్ చేసుకుంటారు. డెఫినేషన్స్, ఎన్ని డెఫినేషన్స్ కావాలంటే అన్ని డెఫినేషన్స్ రాసుకోండి.
ఓకే, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ చూద్దాం. ఇది నార్మల్ కంపెనీ. నెక్స్ట్ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ, వేర్ ద లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ ఈజ్ లిమిటెడ్ టు ద మెమరాండమ్. అంటే ఇప్పుడు నేను నా సబ్స్క్రైబర్ ఒకడికి గ్యారంటీ ఇచ్చాను, లైక్ ఈ పర్సన్ ఈజ్ ఎ ట్రస్ట్ వర్తీ పర్సన్. ఈ పర్సన్ ఒక బిజినెస్ చేస్తున్నాడు, నేను వాడికి 5 lakhs గ్యారంటీ ఇచ్చాను కదని చెప్పి వాడు 5 lakhs ఇన్వెస్ట్ చేశాడు, వాడి మీద పెట్టి 5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. ఆ 5 lakhs కాస్త లాసెస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడు వచ్చి నన్ను ఏం అడుగుతాడు, మీరు గ్యారంటీ ఇచ్చారు కాబట్టి నేను వాడి 5 lakhs పెట్టానని చెప్తాడు. సో నేను గ్యారంటీ ఇచ్చాను కదా వాడికి, ఆ 5 lakhs మాత్రమే నా దగ్గర నుంచి రికవర్ చేసుకుంటాడు. ఇలాగే కంపెనీలో కూడా కొన్ని పర్సన్స్ వచ్చి గ్యారంటీ ఇస్తారు, లైక్ వీ టేక్ 5 lakhs షేర్స్ అంటారు. ఇన్ కేస్ ఎనీ లాంగ్ లైబిలిటీస్ నాట్ అరైజ్ అయితే ఆ 5 lakhs మాత్రమే రికవర్ చేసుకుంటారు మెంబర్స్ నుంచి. ఫినిష్. కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంటే సేమ్ గ్యారంటీ ఉంది కదా, ఇక్కడ షేర్స్ ఉంటుంది. ఇక్కడ షేర్స్లో ఏమవుతుంది అంటే ఆ షేర్ వాల్యూ వరకు మాత్రమే ఉంటుంది. ఆ షేర్ వాల్యూ మొత్తం పే చేసేసారు అనుకో, ఇంకా వాడు ఎంత లాస్ వచ్చినా కానీ షేర్ హోల్డర్స్కి నో లాస్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ అన్న ఒకటి, గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఉంటుంది. బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, నెక్స్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? assets and liabilities of a company, amounts of goods and services sold and purchased by a company, amount of money spent and received by the company, set of companies registered under 148. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కంపెనీలు ఏమేమి ఉంటాయి? మెయిన్గా అసెట్స్ కానీ, లయబిలిటీస్ కానీ, లేదా సేల్స్ కానీ, పర్చేసెస్ కానీ, లేదా క్యాష్ ఇన్ క్యాష్ అవుట్. సో ఇంతే, ఇవే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో డిఫైన్ కంపెనీ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 1956 2013 అంటే ఇదంతా మెన్షన్ చేసి రాయాలి. డన్. సో ఇది కంపెనీస్ యొక్క మెయిన్ థింగ్. 1956 కానిస్తే ఇది రాయాలి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కంపెనీ. ఫస్ట్ వన్, సెపరేట్ లీగల్ ఎంటిటీ. ఇట్ ఈస్ బీయింగ్ రికగ్నైజ్డ్ సపరేట్లీ. ఇప్పుడు కంపెనీ అంటే బయట దానికంటే ఒక నేమ్ ఉంది, దానికంటే ఒక పర్పెచువల్ సక్సెషన్ అనేది ఉంది. సో కంపెనీ ఈజ్ నథింగ్ బట్ సెపరేట్. దాంతో మనం బిజినెస్ చేయొచ్చు, దాన్ని స్యూ చేయొచ్చు, ఇక దాని పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. దానికంటూ పాన్ నెంబర్ ఉంటుంది, దానికంటూ కొన్ని రికగ్నైజేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇట్స్ జస్ట్ లైక్ ఏ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. డన్. నెక్స్ట్ లిమిటెడ్ లయబిలిటీ. పార్ట్నర్షిప్లో చూసాం మనం ఏంటి, లాస్ అరేజ్ అయితే మొత్తం పార్ట్నర్స్ అందరూ వాళ్ళ అసెట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. కానీ కంపెనీలు అలా కాదు, లయబిలిటీ ఈజ్ వెరీ లిమిటెడ్. నెక్స్ట్ పర్పెచువల్ సక్సెషన్ అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. ఒక పర్సన్ చనిపోయినా లేదా ఒక పర్సన్ వదిలేసిన దానివల్ల కంపెనీకి ఏం లాస్ రాదు. ఓకే, ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. బికాస్ డెత్ ఆఫ్ ఎ పర్సన్ కెనాట్ చేంజ్ ద పర్పెచువల్ సక్సెషన్ ఆఫ్ ఎ కంపెనీ. కంపెనీ ఎండ్ అవ్వదు. కంపెనీ వాళ్ళు ఎండ్ అవుతుంది ఎప్పుడు? ప్రాసెస్ ఆఫ్ లా చెప్పేంత వరకు కంపెనీ ఎండ్ అవ్వదు. లేదా కంపెనీ యొక్క మెయిన్ పర్సన్స్ డిసైడ్ అయ్యి ఇంకా మేము చేయలేము అనుకుంటేనే కంపెనీ ఎండ్ అవుతుంది. అప్పటి వరకు కంపెనీ ఎండ్ కాదు. ఈవెన్ త్రూ ద మెంబర్స్ ఆఫ్ ఎ కంపెనీ చేంజ్ ఆర్ డై, కంపెనీ ఎగ్జిస్ట్, కంపెనీ ఉంటుంది. టామ్ అండ్ సీల్. ఈ కంపెనీ డస్ నాట్ పొసెస్ ఎనీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. దానికంటూ ఫిజికల్ బాడీ లేదు.
సో దానికంటూ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదు. దాని ఫంక్షన్స్ ఎట్లా చేసుకుంటుంది? సో అది చేసుకోవాలంటే దానికంటూ ఒక స్టాంప్, ఒక సిగ్నేచర్ ఉండాలి కదా. రేపు పొద్దున ఏమైనా డాక్యుమెంట్స్ పైన సైన్ చేయాలంటే దానికంటూ సిగ్నేచర్స్ ఉంటుంది కదా. సో అదే ఇది. సో కంపెనీ వాటి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలంటే కామన్ సీల్ ఒకటే మెయిన్ వే. సో కామన్ సీల్ ఇస్ నథింగ్ బట్ అఫీషియల్ సిగ్నేచర్ ఆఫ్ ఏ కంపెనీ. నెక్స్ట్, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. షేర్స్ చిన్న చిన్న పార్ట్స్ డివైడ్ అవ్వడం వల్ల ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దానికంటూ పెద్ద ప్రొసీజర్స్ లాంటివి ఏమంటూ మినిమల్ ప్రొసీజర్స్ తోటి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నెక్స్ట్, సపరేట్ ప్రాపర్టీ. దానికంటూ ఒక సపరేట్ ప్రాపర్టీ ఉంటుంది. దాని పేరు మీద షేర్స్ కొనొచ్చు, ల్యాండ్స్ కొనొచ్చు, ఇవన్నీ కొనొచ్చు. కెపాసిటీ స్యూ అంటే ఇట్ కెన్ స్యూ అదర్స్, ఇట్ కెన్ బి స్యూడ్ బై అదర్స్. ఎవడి మీద అయినా సరే కేసు వేయచ్చు, దాని మీద అదే కేసు వేయించుకోవచ్చు, అంతే. రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద classification of companies: limited by shares, limited by companies, guarantee, unlimited companies. Limited by shares అంటే ఆ షేర్ హోల్డర్స్ లయబిలిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ షేర్స్ వరకు మాత్రమే ఉంటుంది. గ్యారంటీ, వాడు ఎంతైతే అమౌంట్ గ్యారంటీ ఇస్తాడో అక్కడ వరకు మాత్రమే ఉంటుంది. అన్లిమిటెడ్ కంపెనీస్ ప్యూర్లీ డేంజరస్. వాళ్ళ లయబిలిటీని రీపే చేయడానికి కంపెనీ మొత్తం ఆ షేర్ హోల్డర్స్ యొక్క అసెట్స్ కూడా యూజ్ చేసి అమౌంట్ ని రీపే చేయాలి. సో అన్లిమిటెడ్ కంపెనీస్ ప్రొసీజర్ ఏంటి? దీని మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఒకవేళ ఎవడైనా సరే కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు అనుకో, దాని లయబిలిటీ ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అంటే వాడి అసెట్స్ కూడా యూజ్ చేసి దాన్ని రీపే చేయాల్సి వస్తుంది. సో అన్లిమిటెడ్ కంపెనీస్ ప్యూర్లీ డేంజరస్. దీనికంటే లిమిటెడ్ ఉండదు, నో లిమిట్ ఎట్ ఆల్. కంపెనీ వితౌట్ లిమిటెడ్ లయబిలిటీ ఈస్ కాల్డ్ unlimited company. Done. Classification of companies based on number of members. ప్రైవేట్ కంపెనీ ఒకటి, పబ్లిక్ కంపెనీ ఒకటి. ప్రైవేట్ కంపెనీ అంటే ఎవరికి పడితే వాడికి షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు, అండ్ 50 మెంబర్స్ మాత్రమే ఉండాలి. 50 మెంబర్స్ మాత్రమే ఉండాలి, ఎంప్లాయీస్ ఇంక్లూడ్ కాదు. ఓకే, ఎవరి ఇన్విటేషన్ టు పబ్లిక్ ఉండదు, అంటే లైక్ వచ్చి షేర్స్ కొనుక్కోండి అని చెప్పడానికి ఉండదు. ఎవడైనా వస్తేనే కొనుక్కుంటుంది, లేదా లేదు. పబ్లిక్ కంపెనీ దానికి రిస్ట్రిక్షన్ లేదు, ఎవరికైనా సరే షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పబ్లిక్ కంపెనీ మీన్స్ which is not private company. See definition. According to the Companies Act 1956 latest amendments, in other words, a public company means a company does not ఈ మూడిట్లకి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అంటే రిస్ట్రిక్షన్ టు ద రైట్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇట్ షేర్స్, ఎగ్జాక్ట్ రివర్స్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ షేర్స్. మెంబర్స్ ఆర్ నాట్ లిమిటెడ్ టు 50 మెంబర్స్. ఇన్విటేషన్ టు పబ్లిక్ కి ఇన్విటేషన్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్, బేసిస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్.
చార్టెడ్ కంపెనీ, స్టాట్యుటరీ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ. చార్టెడ్ కంపెనీ అంటే రాయల్ ప్రోగ్రెసివ్ హ్యాస్ పవర్ టు క్రియేట్ ఏ కార్పొరేషన్ by the grant of a charter to the person assenting to the incorporated. Example, కార్పొరేటివ్ బ్యాంక్ అంటే రాయల్ పీపుల్ని వాళ్ళకి పవర్ ఉంటుంది ఆ కంపెనీని క్రియేట్ చేసి దానిపైన రన్ చేయొచ్చు. ఓకే, ఇట్ ప్యూర్లీ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఎ హయ్యర్ అథారిటీ. ఒక పెద్ద పెద్ద రాజులు కానీ రాయల్ ఫ్యామిలీస్ నుంచి ఉన్న వాళ్ళు కానీ కంపెనీస్ని రన్ చేస్తారు. ఎగ్జాంపుల్, Corporation Banks of England, East India Company, etc. The powers and the nature of the business of a chartered company is defined by charter, which incorporates it. In the earlier time, trading companies were often created by royal charter. Okay, na? Done. Next, statutory companies, incorporated by a special act. అంటే యాక్ట్ వల్ల క్రియేట్ అవుతారు, అంతేగాని ఆటోమేటిక్ అవసరమైనప్పుడు క్రియేట్ అవుతారు. బై గవర్నమెంటే క్రియేట్ చేస్తుంది, వీళ్ళ వల్ల మనకి యూజెస్ ఉన్నాయి అందుకే క్రియేట్ చేస్తుంది. లైక్ హెచ్పి గ్యాస్, లైక్ టిఎస్ఎస్పిడిసిఎల్, తెలంగాణ సదరన్ ఎలక్ట్రిసిటీ సప్లై డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ హెచ్ఎస్పి, హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డ్. ఇవన్నీ అవసరాని కోసం గవర్నమెంట్ క్రియేట్ చేసింది, పార్లమెంట్లో యాక్ట్ ప్రొడ్యూస్ చేసి, దాన్ని స్టాట్యుటరీ కంపెనీస్ అంటారు. These are formed to carry out some special public undertakings, public utilities వల్ల డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ రిజిస్టర్డ్ కంపెనీ registered under Companies Act are called registered companies. Some companies come into existence when they registered under the Companies Act. ఏ కంపెనీ అయితే 2013 కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిందో దాన్ని రిజిస్టర్డ్ కంపెనీ అంటారు. సూపర్. బేసిస్ ఆఫ్ కంట్రోల్, హోల్డింగ్ అండ్ సబ్సిడరీ. హోల్డింగ్ అంటేనేమో 51% కంటే ఎక్కువ షేరింగ్ ఒక కంపెనీ దగ్గర మనకుంటే మనం హోల్డింగ్ అవుతాం, అవతల వాడు సబ్సిడరీ అవుతాడు. క్లియర్గా అర్థమైందా? హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటి? The company holds than done. Sorry for the disturbance. హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటి? ఈ కంపెనీ హోల్డ్స్ మోర్ దాన్ 51% ఆఫ్ ఇన్ అదర్ కంపెనీ. అంటే ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, దానిలో విప్రో కంపెనీకి 51% షేర్ ఉంది అనుకోండి. విప్రో కంపెనీ హోల్డింగ్ కంపెనీ అవుతుంది, టాటా కంపెనీ సబ్సిడరీ కంపెనీ అవుతుంది. హోల్డింగ్ కంపెనీ దగ్గర పవర్ ఉంటుంది, ఎందుకంటే దాని దగ్గర హైయెస్ట్ షేర్ వాల్యూ ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, డెసిజన్ మేకింగ్ అప్పుడు దీనికే హయ్యర్ అథారిటీ ఉంటుంది. అంటే ఇది అప్రూవ్ చేస్తేనే ఆ డెసిజన్ ముందుకు వెళ్తుంది, లేదా వెళ్ళదు. అలా అని చెప్పి 49% చిన్నలే కాదు. ఒకవేళ 49% వాళ్ళది రైట్ ఉండి 51% వాళ్ళది రాంగ్ ఉంటే, సో బేస్డ్ ఆన్ ద మొరాలిటీ ఏది కరెక్టో అదే డెసిజన్ తీసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్, అండ్ ఇంకొకటి, మోర్ దెన్ 50%. మీరు అనగచ్చు 50-50 ఉంది సార్ అంటే, అప్పుడు రిలేటెడ్ పార్టీ అవుతుంది. నైదర్ హోల్డింగ్ నాట్ సబ్సిడరీ, దే ఆర్ జస్ట్ రిలేటెడ్ పార్టీస్. దెన్ 15% హోల్డింగ్ కంపెనీకి హోల్డింగ్ రైట్స్ ఉంటాయి, కంట్రోల్ ఉంటుంది సబ్సిడరీ కంపెనీ మీద, యాజ్ వెల్ యాజ్ ఓటింగ్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. అంతే. క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ based on ownership: government company, non-government companies. Any company which more than 51% of paid share is held
అంటే గవర్నమెంట్ కంపెనీ అంటే గవర్నమెంట్కి 51% ఆఫ్ షేర్స్ ఉండాలి. అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ హోల్డింగ్ కంపెనీ అంతే. అంటే ఏ కంపెనీకైనా సరే గవర్నమెంట్కి 51% రైట్ ఉండాలి, షేర్స్ ఉండాలి. గవర్నమెంట్ కంపెనీ ఇస్ నథింగ్ బట్ central or state government or both governments or partly by central, partly by state is known as government companies. 51% of the share గవర్నమెంట్ దగ్గర ఉంటే అది గవర్నమెంట్ కంపెనీ అవుతుంది, లేకపోతే నాన్ గవర్నమెంట్ కంపెనీ అయిపోతుంది. సబ్సిడరీ ఆఫ్ ఎ గవర్నమెంట్ కంపెనీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ గవర్నమెంట్ కంపెనీ. ఓకేనా? ఇప్పుడు ఏ కింద 1, 2, 3 సబ్సిడరీస్ ఉన్నాయి. బట్ ఏలో 51% గవర్నమెంట్ దగ్గర ఉంది. అప్పుడు ఈ సబ్సిడరీస్ కూడా గవర్నమెంట్ కంపెనీ అయిపోతుంది. అర్థమైంది కదా? ఇఫ్ ఎ హోల్డింగ్ కంపెనీ ఈజ్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్, then subsidiary companies also treated as government companies. ప్రైవేట్ కి పబ్లిక్ కి స్మాల్ డిఫరెన్సెస్ ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఇందులో 2 ఉండాలి, 50 మెంబర్స్ మ్యాక్సిమం, నో లిమిట్, మినిమం 7. షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయలేరు, ట్రేస్ చేసుకోవచ్చు. పబ్లిక్ ఇన్విటేషన్ ఉండేది ఇక్కడ ఉంటుంది. నేమ్ ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ కంపెనీకి జస్ట్ లిమిటెడ్. ప్రివిలేజెస్ ప్రైవేట్ కాబట్టి చాలా ఉంటాయి, ఎక్కువ ప్రివిలేజెస్ ఉండవు. డైరెక్టర్స్ 2, ఇందులో 3. అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు, కానీ దీనికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రిజిస్ట్రార్ దగ్గర యాక్టింగ్ డైరెక్టర్ కింద తీసుకోవాలి. లీగల్ కంట్రోల్ ప్లస్ ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి, దీనిలో ఎక్కువ ఉంటాయి. లోన్స్ బారో చేసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ బారో చేసుకోలేరు. డైరెక్టర్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకోలేరు, కానీ ప్రైవేట్ లో డైరెక్టర్స్ తీసుకోవచ్చు. మినిమం క్యాపిటల్ 1 lakh, ఇందులో మినిమం క్యాపిటల్ 5 lakhs. Done. Legislation of a company. The word legislation refers to the process of making or establishing rules and regulations. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఇంపోజ్ చేయడం బై ద ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013. Indian Company Act was initiated to regulate the activities of various companies operating in India. Applicable for provisions for companies. Major provisions ఏంటి? రిజిస్టర్డ్ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ, బ్యాంకింగ్ కంపెనీ, ఎలక్ట్రిసిటీ, 100 స్పెషల్ యాక్ట్స్, కార్పొరేట్ కంపెనీ. ఇంతే. రిజిస్టర్డ్ కంపెనీస్ ఏమో కంపెనీస్ యాక్ట్ ఫాలో అవుతాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమో IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఫాలో అవుతాయి. బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్. ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ యాక్ట్. స్పెషల్ అనుకోండి యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ONGC ఇలాగా. కార్పొరేట్ కంపెనీ అంటే ఎనీ యాక్ట్ ఫర్ టైం బీయింగ్, అంతే, అప్పటికప్పుడే. బ్రీఫ్లీ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్. స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటి? ఇది అవసరం లేదేమో, బెస్ట్ చూసుకుందాం, ఎందుకన్నా మంచిది. ప్రొవిజన్స్ ఫర్ ఎంట్రిచ్మెంట్ ఇన్ ఆర్టికల్స్. ఎంట్రిచ్మెంట్ ఇన్ దేర్ ఆర్టికల్స్, ఇదేం లేదు తెలుగు. CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ కంపెనీ అయినా సరే ఒకవేళ అది ప్రాఫిట్ ఎర్న్ చేస్తుందంటే, అట్లీస్ట్ పాస్ట్ 3 years గా అది ప్రాఫిట్ ఎర్న్ చేస్తుందంటే 2% ఆఫ్ దేర్ ప్రాఫిట్ బయట ప్రజల కోసం స్పెండ్ చేయాలి. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ కార్పొరేట్ కంపెనీస్. కొన్నిసార్లు చిన్న చిన్న క్యాంపెయిన్స్ రన్ చేస్తారు కదా, హెల్త్ క్యాంప్ అని చెప్పి, ఈ క్యాంప్ అని చెప్పి. ఇది ఒక స్టంట్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు చెప్పి మేము ఇంత స్పెండ్ చేసామని చెప్పి కొన్ని బెనిఫిట్స్ని చేస్తారు. ఉమెన్ డైరెక్టర్. ఇది వరకు ఉమెన్ డైరెక్టర్గా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు అట్లీస్ట్ 1 ఉమెన్ డైరెక్టర్ కింద ఉండాలి. ఫాస్ట్ ట్రాక్ మర్జర్స్, క్రాస్ బోర్డర్ మర్జర్స్. మర్జర్ ఇస్ నథింగ్ బట్ ఒక కంపెనీ ఇంకొక కంపెనీ మర్జ్ అయిపోవడం. లైక్ వడా అండ్ ఐడియా, వడాఫోన్, ఐడియాఫోన్, ఐడియా. Constitution of National Financial Republic, NEFRA. Constitution of NEFRA is responsible to maintain auditing and accounting standards.
It helps the audit professional to provide better quality of service to the organization. Also acts as a to charge penalty. సిఎస్ ఉంటారు కదా, వాళ్ళని ఆడిటర్స్ ఉంటారు, లేదా ఎనీ అదర్ పర్సన్ రికగ్నైజ్డ్ బై ద ఐసిఐ, వాళ్ళని ఆడిటర్స్ ఉంటారు. వీళ్ళందరినీ రెగ్యులేట్ చేయడానికి ఒక బాడీ ఉంటుంది. కీ మేనేజర్ పర్సన్ అంటే కంపెనీలో మెయిన్ హెడ్. మన ఫ్యామిలీలో ఫాదర్ మదర్ ఎలా ఉంటారు, అలాగే కంపెనీలో కూడా కీ మేనేజర్ పర్సన్ ఉంటారు. వాడు డిసిజన్ తీసుకోవడానికి ఉపయోగపడతాడు. లైక్ సిఇఓ, సిఎఫ్ఓ, కంపెనీ సెక్రటరీ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అలాగా. అథారిటీ దారిలో పవన్ కళ్యాణ్ ని సిఇఓ కింద ప్రపోజ్ చేస్తారు కదా, అలాగే ఇది కూడా.